ఆగమాగం అయిపోతున్నారు. అందులో ఈ 3 months అడ్వాన్స్ రేషన్ బియ్యం అవి కరెక్టా కాదా అని మళ్ళీ రీచెక్ చేసుకొని మరి మాకు అప్రూవ్ అయ్యాకే నేను చెప్తున్నాను. ఇతప్పుడు రాంగ్ అయితే ఈ కీ రిజిస్ట్రేషన్ ఎస్ఐ నంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ 3 months రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. కొంతమంది మాత్రం ఇప్పుడు ఇన్యాక్టివ్ ఉండి నెక్స్ట్ మంత్ వరకు యాక్టివ్ అవుతాయట, వాళ్ళకి మాత్రం వస్తాయి. ఫేక్ వీడియోస్ ఉన్నాయి తెలుసా అండి యూట్యూబ్ లో, ఏదంటే అది చూస్తూనే ఉన్నారు, నమ్ముతూనే ఉన్నారు. రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బియ్యం అడిగితే ఇవ్వకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మాకు 3 months బియ్యం వచ్చాయి. అడ్వాన్స్ 3 months బియ్యం అయితే వచ్చేసాయి, 36 kgs. మేము 2 members ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి వచ్చేసాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ thumbnail చూసారు కదా. ప్లీజ్ కొంచెం కంగారు పడకండి. కంగారు పడకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, సరేనా? చూసి ఇంకేమైనా కొత్తగా డౌట్స్ వచ్చినా, కొత్త ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిస్తే నేను ఆన్సర్ ఇస్తాను, తెలియకపోయినా తెలుసుకొని మరి ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో ఈ రేషన్ కార్డ్ వల్ల చాలా మంది జనాలు ఆగమాగం అయిపోతున్నారు. అందులో ఈ 3 months అడ్వాన్స్ రేషన్ బియ్యం వచ్చిన వాళ్ళకి హ్యాపీనెస్, రాని వాళ్ళకి పాపం చాలా టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ ఈకేవైసీ మొబైల్లో చేయొచ్చు అన్నా, ఇదే ప్రాసెస్ అని ఎవడైనా చూపించి వీడియో చేసినా, ఎన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయో తెలుసా అండి యూట్యూబ్ లో, ఏదంటే అది చూస్తూనే ఉన్నారు, నమ్ముతూనే ఉన్నారు. నేను ఆల్రెడీ ఈకేవైసీ మొబైల్లో చేసుకోవడం ఎలా అని thumbnail పెట్టి ఆ వీడియో మొత్తం క్లారిటీగా చెప్పాను. ఎండింగ్ వరకు చూడండి, తెలుస్తుంది. అసలు మళ్ళీ ఆ వీడియో ఒక్కటి చూస్తే మళ్ళీ మీరు సెర్చ్ చేయరు, కానీ మీరు చూడరు. మంచిగా కంప్లీట్గా చూడండి. ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ వీడియోస్ని నమ్మకండి, ఓకేనా? ఇంకొకటి, కీ రిజిస్ట్రేషన్ ఎస్ఐ నాట్ ఎగ్జిస్టబుల్, కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తే ప్రాబ్లం ఏంటి? ఎందుకు మీకు బియ్యం రావట్లేదు? రేషన్ కార్డ్ అప్రూవ్ అని వస్తుంది, రేషన్ నెంబర్ వస్తుంది, కానీ బియ్యం ఇవ్వట్లేదు. రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే బియ్యం రావట్లేదు ఎందుకు? మాకు ఆల్రెడీ చాలా మంది అంటున్నారు రేషన్ కార్డ్ నంబర్ వచ్చింది, రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది, కానీ బియ్యం మాత్రం ఇవ్వట్లేదు, ఈకేవైసీ చేయట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను, వినండి, తీరిగ్గా వినండి ప్లీజ్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అసలు ఈకేవైసీ కీ రిజిస్ట్రేషన్ ఎస్ఐ నెంబర్ ఎవరు అప్డేట్ చేస్తారు అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదైతే కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ ని అప్డేట్ చేస్తారు. ఒకవేళ అక్కడ అప్డేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినా, డాటాలో మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారు కదా, ఆధార్ నంబరు, మొత్తం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు, అలాగే ఎంతమంది ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయా లేవా, ఇన్కమ్, ఇవన్నీ ఒకవేళ ఎంటర్ చేసేటప్పుడు రాంగ్ అయితే ఈ కీ రిజిస్ట్రేషన్ ఎస్ఐ నంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది, అంతే. ఇది మాత్రం నిజమే. రేషన్ కార్డ్ అప్రూవ్ అయినా, రేషన్ కార్డ్ నంబర్ వచ్చినా, ఒకవేళ కీ రిజిస్ట్రేషన్ ఎస్ఐ నంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తే రేషన్ డీలర్స్ కూడా ఏం చేయలేరు, వాళ్ళు కూడా బియ్యం మీకు ఇవ్వలేరు. అది మాత్రం తెలుసుకోండి మీరు. ఒకవేళ కీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండి కూడా ఆర్సీ నంబర్ ఉండి, రేషన్ కార్డ్ నంబర్ ఉండి అప్రూవ్ అని వచ్చి కీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండి కూడా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బియ్యం అడిగితే ఇవ్వకపోతే అప్పుడు మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. లేదు కీ రిజిస్ట్రేషన్ మిస్ అయింది అంటే ఎఫ్పిఎస్ అంటే షాప్ డీలర్స్ వాళ్ళు కూడా ఏం చేయలేదు, అది మాత్రం వాళ్ళ మిస్టేక్ కాదు. ఇంకొకటి, ఈ కేవైసీ అంటే చిన్నపిల్లలది జాయిన్ చేసిన సరే, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 3 months బియ్యం అనేది అక్కడ చూపిస్తుంది లిస్ట్ లో, 36 kgs, 92 kgs, 108 kgs మీకు అప్రూవ్ అయింది అని, అలాట్మెంట్ అయిందని. కానీ చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించాలి అని చెప్పాను. అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే 1 year బ్యాక్ ఆల్రెడీ మనం అందరం ఈ కేవైసీ చేసేసాం అప్పుడు, కానీ అప్పుడు ఎవ్వరు సీరియస్ గా తీసుకోలేరు. అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎవరైతే చెయ్యలేరు ఈ కేవైసీ, ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి. రేషన్ డీలర్స్ రేషన్ బియ్యం మీకు అలాట్ చేస్తున్నారు, ఓకేనా? నెక్స్ట్ దీనికి మీనింగ్ చెప్తాను. ఫస్ట్ మన డాటా అంతా ఇన్స్పెక్టర్ పెండింగ్ అయిపోయి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంతా చెకింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ ఉంటే ఈ ఈపీడిఎస్సి సైట్ లో వాళ్ళు ఎంటర్ చేయాలి మన డాటాని. సో అక్కడ డాటా ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా మిస్ అయితే, ఒకవేళ మిస్ కాకపోయినా మీ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ నెంబర్లో, లేకపోతే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు డాక్యుమెంట్స్ ఏదైనా రాంగ్ గా పెడితే మీ ఆధార్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఇలా అప్రూవ్ అని ఇచ్చారు కాబట్టి కీ రిజిస్ట్రేషన్ లో మాత్రం మిమ్మల్ని అలో చేయరు. కీ రిజిస్ట్రేషన్ నంబర్ అలో అయితేనే రేషన్ బియ్యం వస్తాయి. సో అక్కడ మిస్టేక్ జరిగినట్టు. సో ఇన్యాక్టివ్ లో ఉన్నా సరే, సో కొంతమంది మాత్రం ఇప్పుడు ఇన్యాక్టివ్ ఉండి నెక్స్ట్ మంత్ వరకు యాక్టివ్ అవుతాయట, వాళ్ళకి మాత్రం వస్తాయి.
ఏంటి ప్రాబ్లం, అసలు డేటాబేస్ రాంగా, సివిల్ డిపార్ట్మెంట్ నుండి ప్రాబ్లమా, లేకపోతే మీరు మీరు పెట్టిన డాక్యుమెంట్స్ ప్రాబ్లమా అనేది వెరిఫికేషన్ చేశాక ఈ కీ రిజిస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఓకేనా. రేషన్ డీలర్స్ కూడా ఏం చేయలేరు. ఇది మొత్తం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు, ఓకేనా. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా అయిపోయాకే ఎఫ్పిఎస్ అంటే షాప్ డీలర్స్ వాళ్ళకి వస్తుంది. ఎవరైతే మనకి రేషన్ ఇస్తున్నారో ఆ డీలర్స్ కి ఎలక్ట్రికల్ మిషన్, అక్కడ మిషన్ దగ్గర మీకు తమ్ము పెట్టగానే మీ డీటెయిల్స్ మొత్తం అతనికి వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు అతను మనకి బియ్యం ఇస్తాడు. లేదు కొంతమందికి అక్కడ డీలర్ వరకు రాలేదు మీ ఇన్ఫర్మేషన్, మీరు తమ్ము పెట్టిన డీలర్ కి అసలు మేం సంబంధం లేదు, మీకు బియ్యం రాలేవు అంటే అది నిజమేనండి. కొంతమంది నమ్మలేకపోతున్నారు. లేదు అక్కడ మీ తమ్ము పెట్టిన మీ డీటెయిల్స్ రాలేవు, ఎఫ్పిఎస్ షాప్ లో ఇంకా మీరు అలాట్మెంట్ కాలేరు, అప్పుడు ఇంకా అప్డేట్ అవ్వలేదు అంటే అప్పుడు మీకు బియ్యం రాదు. అక్కడ అప్డేట్ చేసాకే బియ్యం వస్తుంది. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్, అంతే. గవర్నమెంట్ వాళ్ళు చేసే వర్క్స్ పైనే మీ రేషన్ కార్డ్స్, మీకు వచ్చే బియ్యం అనేది డిపెండ్ అయి ఉన్నాయి. మన చేతిలో ఉంది ఏంటంటే మనం కరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టేటప్పుడు కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఎలాంటి రాంగ్ లేకపోతే 100% మీకు అప్రూవ్ అవుతుంది. సో ఇది అన్నమాట ప్రాబ్లం. ఇది ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ కూడా. మీరు అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి హోప్స్ పెట్టుకోకండి. ఒకటైతే ఈపీడిఎస్ సైట్ ఓపెన్ చేసి eps.telangana.gov.in ఈ సైట్ ఓపెన్ చేసి అక్కడ గ్రివరెన్స్ కంప్లైంట్ అని ఉంటుంది. ఆ కంప్లైంట్ లో మీ కంప్లైంట్ ఏంటనే ఒకసారి కంప్లైంట్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్, ఫోన్ నెంబర్ తో సబ్మిట్ చేయండి. ఆ కంప్లైంట్ ఇచ్చాక ఒక 7 days కి మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్ అనేది సెర్చ్ చేసుకోండి. ఒకవేళ ఇది అప్డేట్ అయితే ఓకే, లేదు అప్డేట్ అవ్వలేదంటే మీ డిస్ట్రిక్ట్ ఆర్ మండల్ ఎక్కడైతే మీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉందో తెలుసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మరి ప్రాబ్లం ఏంటి, ఇలా వస్తుంది, మాకు రేషన్ బియ్యం రాలేదు అని ఇలా చెప్పండి. ఒకవేళ లేదు కీ రిజిస్ట్రేషన్ అప్డేట్ సక్సెస్ అయింది అంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. చిన్న పిల్లలు 5 years కంటే ఎక్కువ ఉంటే ఆధార్ కార్డుతో రేషన్ కార్డులో కొత్తగా జాయిన్ చేస్తారు కదా చిన్న పిల్లల్ని, వాళ్ళకి మాత్రం ఈ కేవైసీ పక్కా చేయించాలి. అలా చేస్తేనే మీకు రేషన్ బియ్యం వస్తాయి. అలాగే 1 year ముందు ఎవరైతే చేయలేరో ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, లేకపోతే 3 months అడ్వాన్స్ బియ్యం మీరు మిస్ అవుతారు. ఇదన్నమాట. ప్లీజ్ అలాంటి పిచ్చి పిచ్చి ఫేక్ వీడియోస్ని అయితే సపోర్ట్ చేయకండి. నా ఛానల్లో అన్ని ఇంత చిన్న ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితేనే వీడియో చేసి పెడతాను. అసలు చదువుకున్న వాళ్ళే మనమే ఇలా అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాల నాగం చేయడం వల్ల ఏం యూజ్ వస్తుందో నాకు తెలీదు. నా ఛానల్లో మాత్రం నాకు తెలిసినవి అవి కరెక్టా కాదా నేను మళ్ళీ రీచెక్ చేసుకొని మరి మాకు అప్రూవ్ అయ్యాకే నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా మాకు 3 months రేషన్ బియ్యం వచ్చాయి, అందుకే నేను ఇప్పుడు అర్జెంట్ గా వీడియో చేస్తున్నాను. సో ఎవ్వరు టెన్షన్ పడకండి. ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికంటే అందరికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్ లో కూడా పెట్టుకోండి. అన్ని ఏవేవో వీడియోస్ చూసి పాపం ఆగం అయిపోతున్నారు. ఎవరికైతే రేషన్ కార్డు ఇంకా రాలేదో, రేషన్ బియ్యం రాలేదో. ఇంకొకటి ఏంటంటే ఈ 3 months రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఎవరికైతే వచ్చాయో వాళ్ళు కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది, ఓకే వస్తున్నాయి, ఇస్తున్నారు, ఫేక్ కాదు అని. నెక్స్ట్ ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చారు ఇక్కడ మాకు. అలాగే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వీట్ కూడా అప్రూవ్ అయింది, అలౌట్ అయింది 6 kgs అని. అవి మాత్రం ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇస్తున్నాం అది అని చెప్తున్నారు. బట్ ఏం తెలీదు, ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే వచ్చాయి మాకు. ఇంకా మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే. సో అవన్నీ వీడియోస్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, సపోర్ట్ చేయండి, ఓకేనా. కొత్త డౌట్స్ ఉన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కమెంట్ చేయండి. కమెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏం వీడియోస్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. లైక్ చేశాక కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.